రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు మీదికే కోపానికి వస్తాడు కానీ లోపల సారు మనసు మాత్రం బరపగడ్డ లెక్క చల్లగా ఉంటుంది. వెంకరెడ్డి సారు ఎంత చల్లని మనిషో అందరికీ ఎరుకున్న ముచ్చటనేనా. ఇప్పుడు సడకల మంత్రి గారి గురించి చెప్పుకోవాల్సినంత అంత మంచి ముచ్చట ఏమొచ్చింది అంటారా? చూడండి మీరే తెలుస్తుంది. చిత్రాల మంత్రి గారు ఇక మీ శిల్క పలకలు వినమెట్టుండ్రి. ఇన్నరా కోమటిరెడ్డి పెదరెడ్డి సార్ అన్నది. ఆ ఫోన్ మాట్లాడిన బుడపిల్లోళ్ళ అయ్యా ఈమె చిన్నగున్నప్పుడే తాగి తాగి పానం మీదికి తెచ్చుకున్నాడట. శివరాకరికి చచ్చిపోయిండట. ఈ బుజ్జి ఇంత పెద్ద పెరిగేదాకా వాళ్ళ అమ్మనే ఏదో కాయకష్టం చేసుకుంటా కైకిలి కూలి చేసుకుంటా సాదుకుంటా వచ్చిందట. ఆయనతో ఆ తల్లి కూడా ఇబ్బందులతోని చచ్చిపోయిందట. ఇంత చిన్న వయసులో ఈ బుజ్జికి ఎంత కష్టం వచ్చి అమ్మా నాయనుల పెంపకంలో హాయిగా ఆడిపాడుకుంటా వెరగవలసిన చిన్నారికి ఇంత గోస వచ్చిందని అక్కడి లీడర్లు వెంకరెడ్డి సార్కు దగ్గరున్నోళ్ళు ఫోన్లు చేస్తే పెద్దరెడ్డి సారు పెద్ద మనసు చేసుకుని వెంటనే ఆ బుడ్డపిల్లకు ₹1,00,000 పంపించి అట్లనే చదివిపించే బాధ్యత కూడా తీసుకుంటా అన్నాడట. పెద్దగైనాక పెళ్లి కూడా చేస్తానని మాటిచ్చిండట. సాటి మనిషికి సాయం చేయని కొందరు బస్టు మనుషులున్న ఈ కాలంలో కూడా పాపం ఆ చిన్నారి అవ్వానాయన కాలం చేసిండ్రని తెలిసి ఫోన్లనే ఇంత ధైర్యమిచ్చి ఆదుకుంటా అన్నాడంటే ఇసొంటి లీడర్ ఈ భూమండలం అంతా భూతద్దం పెట్టి ఎంకులాడినా దొరుకుతుండొచ్చునా? అస్సలు దొరకడు అనిపిస్తలేదు. అవుగాని ఈడొకటి చెప్పుకోవాలి. తాగి తాగి వాళ్ళ నాయన జీవిడిచిండని ఆ బుజ్జి చెప్తున్నది కదా. ఆ మందునే ఈ తెలంగాణలో అమ్మకుంటా కానూన్ తీసుకొస్తే ఇసొంటి బుడ్డపిల్లలు అనాథలు గారు. రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. సర్కారు మందుబందు పెట్టేటట్టు గాయ ఎగురం చేస్తే బాగుండంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.